అతిపెద్ద షాపింగ్ మాల్ సంస్థ దేశంలో చాలా ప్రాంతాల్లో బ్రాంచెస్ కూడా ఉన్నాయి. రోజు కోట్లలో వ్యాపారం ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ కోట్ల వ్యాపారం వెనుక ఎన్నో అవకతవకలున్నాయి. బీఆర్కే న్యూస్ ప్రత్యేక నిఘాలో ఇవి బయటపడ్డాయి. మామూలు సమర్పించుకొని అధికారులను తమ గుప్పెట్లో పెట్టుకొని వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ఆ అడ్డగోలు వ్యవహారం చూస్తే ఎవరైనా నెవ్వరపోవాల్సిందే. మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ విశాఖలో వీరి వ్యవహారం బయటపడింది. రేసపువానిపాలెంలో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కి చెందిన స్థలంలో గతంలో సెన్స్పర్ రిటైల్ మాల్ ఉండేది. అయితే ఇటీవల ఆ సంస్థ నిర్వహించలేక మూసివేసింది. చాలా కాలం పాటు ఖాళీగానే ఉంది. అయితే ఇటీవల ధూళిపాల అవినాష్ అనే వ్యక్తి ఆ స్థలాన్ని స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి లీజుకు తీసుకున్నాడు. అవినాష్ మరో వ్యక్తితో కలిసి లిక్కర్ మాల్ ప్రారంభించారు. అయినా సరే ఇంకా చాలా స్థలం ఖాళీగానే ఉంది. దీంతో సొమ్ము చేసుకునేందుకు లీజుదారులు ఆ ఖాళీ స్థలాన్ని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కు లీజుకి ఇచ్చేశారు. నిజానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం లీజు ఒప్పందాల మేరకు లీజుదారుడు వేరొకరికి ఆ స్థలాన్ని లీజుకి ఇవ్వడానికి లేదు. కానీ నోట్ల కట్టలకు కకృతి పడే కొందరి అధికారులను మచ్చిక చేసుకుని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కు లీజుకి ఇచ్చేశారు. ఇదే అదునుగా అడ్డు అదుపు లేకుండా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బరితెగించి వ్యవహరించడం మొదలుపెట్టింది. ఇష్టారాజ్యంగా నిబంధనలు ఖాతరు చేయకుండా మాల్ ను ఓపెన్ చేసింది.